చూడండి, వెరీ బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ 19th century మ్యూజియంస్ ఐ హావ్ సీన్ సో ఫార్. సింప్లీ ఇంక్రెడిబుల్ అండి. ఇందాక నాకు ఫార్మర్స్ ఏదో చెప్పినట్టు ద మమ్మీస్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, చూడు వీళ్ళు అన్నారు. బ్యూటిఫుల్ ఈజిప్షియన్ మమ్మీ. వావ్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అండి. అది మనకు కనిపిస్తుంది కదా, మనకి గూగుల్ ఒకలా ఉంది, బయట ఒకలా ఉంది, కానీ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. మనకి ఇది రామ్ నివాస్ గార్డెన్ అశోక్ నగర్ దగ్గర ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఎగ్జిస్టింగ్ ఇన్ జైపూర్. సో ఏమంది, నేను మిట్ట మధ్యాహ్నం వచ్చాను. సో ఆల్బర్ట్ హాల్ మ్యూజియం సో చాలా అద్భుతంగా ఉంది. నైట్ వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. చాలామంది ఏమంటారంటే మార్నింగ్ వస్తే నైట్ రండి, నైట్ వస్తే బాగుంటుంది, నైట్ వస్తే మార్నింగ్ బాగుంటుంది. వెల్ డెవలప్డ్ బై జేడీఏ. బాగుంది మ్యూజియం అయితే, అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజియం ఎగ్జిస్టింగ్ ఇన్ జైపూర్. ఏంటి మొత్తం రద్దీ ట్రాఫిక్. జైపూర్ అంటే జైపూర్లో లేదు, విపరీతమైన టూరిస్టులు అండి. బ్యూటిఫుల్. చాలా బాగుంది. చూపిస్తాను కాదు, కానీ ఇంకా నైట్ మరి విజువల్ ఎలా ఉంటుందో తెలియదు. నైట్ అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు. చాలా అందమైన పవర్. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. మనకి టికెట్ అనేది నేను జంతర్ మంతర్ తీసేసుకున్నాను, కంబైన్ టికెట్, కంపోజిట్ టికెట్, అదే బెస్ట్. లేకపోతే ఇది అంతా మన ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది. లేకపోతే నాకు తెలిసి ఇండివిజువల్గా అంతేనండి, 50 కాకపోతే కంపోజిట్ టికెట్ తీసుకుంటే చచ్చినట్టు అన్నీ వెళ్తాడేమో అని చెప్పేసి ఇచ్చారు. చెప్పండి, డిస్కౌంట్ ఏం లేదు. సో టైమింగ్స్ అనేది మనకి ఇదిగోండి, మనకి ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం గవర్నమెంట్ సెంట్రల్ మ్యూజియం ఆఫ్ రాజస్థాన్ జైపూర్ అని కూడా అంటారు. మనకి 9 AM to 5 PM ఈవినింగ్. మళ్ళీ మీకు 7:30 నుండి ఓపెన్ అవుతుంది, 7:30 to 9:30 కూడా ఓపెన్ అవుతుంది అని చెప్పారు. చాలా బ్యూటిఫుల్. సో ఇది మనకి టికెటింగ్ కౌంటరు. ఏంటి ఎక్కడ చూసినా కూడా జనం ఎక్కడ ఖాళీ లేదు. సో నేను అయితే ఆల్రెడీ కంపోజిట్ టికెట్ తీసుకున్నాను కాబట్టి ఇందు నుండి వెళ్ళిపోతాను. సో లోపలికి అయితే వచ్చాను, కానీ మరి ఎక్కడైనా ఫోటోగ్రఫీ ఎలవడో కాదో లేదు తెలియదు. సో బయట భాగం అంతా తీస్తున్నాను. దిస్ వే ప్లీజ్, నో ఎంట్రీ. చాలా అందమైన గార్డెనింగ్ అండి, చాలా అద్భుతమైన చెట్లు, అశోక చెట్లు, నీమ్ చెట్లు. ఏటో అసలు కట్టి తిరిగేస్తున్నారు, అసలు ఆగట్లేదు, ఏమి లేదు. కాళ్ళు నొప్పులు పుల్లయి. సో ఈ అద్భుతమైన మ్యూజియాన్ని మనం రాజస్థాన్ జైపూర్ సెంట్రల్ మ్యూజియం కూడా పిలుస్తారు. మన ఏకం 360 కెమెరాతోనే చూపించేస్తున్నాడు. బ్యూటిఫుల్. సో చాలామంది బ్లాగర్స్ ఎందుకు అయిపోతారంటే ఇలాగా ఒక్క ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు 700-800 ఇచ్చి వెళ్తునేటప్పుడు ఇంత అద్భుతమైనది మీకు కూడా చూపించాలని కేవలం మాత్రమే వాళ్ళు వెళ్తుంటారు. సిటీ అనేది బ్యూటిఫుల్. ఇంకా ట్రెక్స్ కూడా ఉన్నాయి, కానీ మరి చూద్దాం. మరి ఒకవేళ రేపు కుదిరితే ఈరోజు ర్యాపిడో మీద వెళ్ళాల్సినవన్నీ వెళ్ళేసి కవర్ చేసేస్తాను. మరి నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ ఏమి లేకుండా అన్ని వ్యూలు కవర్ చేసేస్తాను నేను ఈరోజు. సో ఇది ఉండే మళ్ళీ బయట నుండి లోపలికి అయితే వచ్చాను.
అంబర్ ప్యాలెస్ కూడా మనకి ఇనిషియల్గా దట్ వాస్ ద క్యాపిటల్ జైపూర్ కాకముందు. కోర్ట్ కూడా అవన్నీ కూడా అక్కడే ఉండేవి. ఆ ప్యాలెస్కి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటి జైపూర్ కట్టడల మజాక్ అయినట్టున్న ఇదంతా కూడా మనకి రాజ్పుత్ ఇన్ఫ్లుయెన్సెస్తో మనకి శామ్యూల్ స్వింటన్ జేకబ్ అనే వ్యక్తి 1887లో కట్టించడం అయితే జరిగింది. సో చక్కగా మనకైతే ఒక పిన్ అనేది కొడతారు, కొనేసి మనం స్కాన్ చేస్తారు. ఇది నకిలీదా అని ఒరిజినల్దా అని చెప్పి అది కూడా మనకి జంతర్ మంత్రికి వెళ్ళేటప్పుడు అక్కడ పిన్ కొట్టారు. ఇప్పుడు సెంట్రల్ మ్యూజియంకి వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఇక్కడ పిన్ కొట్టారు. సో లోపలికి అయితే వచ్చాను, మెల్లగా ఒక్క భాగం అంతా మీకు చూపిస్తాను. చూడండి మనకి అద్భుతమైన మ్యాగ్నిఫిసెంట్ ఫ్రీజ్ ఆఫ్ పెయింటెడ్ అండ్ గ్లేజ్డ్ టైల్స్. సో చాలా బాగున్నాయి పెయింటింగ్స్ మాత్రం. ఆల్బర్ట్ హాల్ మొత్తం పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్ సో చాలా బాగుందండి. ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఆ పెయింటింగ్స్ అనేవి కూడా అది డిఫరెంట్ మెటీరియల్. ఇది కూడా మనకి సూపరింటెండెన్స్ ఆఫ్ ఎస్ఎస్ జేకబ్ అంటే శామ్యూల్ స్వింటన్ జేకబ్ 1887 అతనే కట్టించారు. అసిస్టెంట్స్ అయితే మనకి మిర్ తుజ్ముల్ హుస్సేన్ అనేది మనకి అసిస్ట్ అయితే చేశారు. వెరీ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. పిల్లలు స్టార్ట్ అయ్యారు, ఇద్దరు స్టార్ట్ అయ్యారు, చాలామంది వచ్చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి లైన్గా నీట్గా చూపించకపోతే జనం అనేది ఎక్కువ అయిపోతారండి. సో ఎస్ఎస్జే శామ్యూల్ స్వింటన్ జేకబ్. సో తనే మనకి 1887లో కట్టించారు. ఇదంతా ఎంబ్రాయిడ్ బెడ్షీట్లలో ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే మనకి బెనిఫిట్ సిటీ ప్యాలెస్కి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు ఇందులోకి వస్తే ఇంచుమించు అందులో ఉన్న మెటీరియల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో నేను అన్నీ వెళ్ళడం వల్ల నాకు ఇటువంటివి తెలుస్తుంది. కాకపోతే నా ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ తిరిగేస్తాను కాబట్టి కనీసం మీకైనా నేను అవకాశం అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మీరు సిటీ ప్యాలెస్ ఎవరైతే వెళ్ళరో 300 రూపీస్ వర్త్ అనుకో చక్కగా ఇందులోకి వస్తే మొత్తం అంతా కవర్ అవుతుంది. సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మెటీరియల్స్, కార్పెట్స్. నాకు సిటీ ప్యాలెస్ అనేది అంత ఎఫెక్టివ్ ఏమి అనిపించలేదు. ఇట్స్ లైక్ మోర్ ఇంటూ బిజినెస్ దాన్ రాదర్ ఇంటూ షోయింగ్ ఫర్ పబ్లిక్ కన్నా మనకి మోర్ ఇంటూ బిజినెస్ మైండ్లాగే అనిపించింది. అది మాత్రం ఉన్నట్టే చెప్తున్నాను. బట్ జంతర్ మంత్ర అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్సేన్, చాలా బాగుంది. కార్పెట్ గ్యాలరీ చూడండి. ఇది మనకి ఏమి కనిపించట్లేదు. ఇంకా నైట్ వస్తే ఇంకా అంతేనే. ఓన్లీ అవుట్ సైడ్ వ్యూ కోసమే రావాలి. అవుట్ సైడ్ వ్యూస్ అనేది నేను మెల్లగా సాయంత్రం పూట మళ్ళీ వస్తాను. సాయంత్రం కాకపోతే ఈరోజు ఉండేనా అదర్ పార్ట్స్ అనేవి నేను కవర్ చేస్తాను.
సో ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్ భాగం అంతా కూడా కనిపించింది అంతా కూడా ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ అండి. విత్ రాజ్పుట్న ఇన్ఫ్లుయెన్సెస్ ప్రకారంగా ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ కట్టించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఇన్ జైపూర్. సో మనకి నార్మల్గా మీరు ఇండివిజువల్గా మీరు చాయిసెస్ ఎంచుకోండి, మీరు దేనికి వెళ్దాం అనుకుంటున్నా దానికి వెళ్తే తక్కువ డబ్బులే పడతాయి. కాకపోతే సిటీ ప్యాలెస్ అంటే టూర్ అయితే మీరు లోపలికి వెళ్ళి అన్నీ చూడాలంటే దే ఆర్ ఛార్జింగ్ సమ్వేర్ అరౌండ్ 3000. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ అఫోర్డ్. నిజంగా ఉన్నట్టు చెప్పేస్తున్నాను, ఎందుకు మీరు డబ్బా కానీ 3000 ఇచ్చుకొని ఐ డోంట్ థింక్ ఐ కెన్ అఫోర్డ్. బట్ స్టిల్ మీకోసమని సిటీ ప్యాలెస్ కవర్ చేశాను. చాలా బ్యూటిఫుల్ అండి. చూడండి, హనుమాన్ మనకి లంకన్ బర్న్ చేసే ధ్వంసం చేసే చిత్రం ఇది, బర్నింగ్ ఆఫ్ లంక. సో సాయంత్రం వేళలో వద్దాం అనుకున్నా కానీ ఇలా ఇరుక్కుపోయాను. మొత్తం వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి వచ్చినట్టున్నారు. సచ్చాను ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో ఎలా అయితే వచ్చానో అలా ఇరుక్కుపోయాను. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. సో పెయింటెడ్ టైల్స్ అంట, మార్క్లే. మొత్తం అంతా పోయేటట్టే ఉంది దోశ ఈరోజు. సో ఇలాగైతే చాలా కష్టం అండి. మనకి జనం అయితే ఉన్నారు, మీకు చక్కగా చూపిద్దాం అనుకున్నాను కానీ ప్రజలు విపరీతంగా ఉన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి వచ్చారు. ఇది రాకముందే నేనే వెళ్ళి చక్కగా కవర్ చేసుకోవడం బెస్ట్. I mean, you people are so many, so I mean, I'll have to. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి చక్కగా మీకు చూపించవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్. మనకి ఇదిగోండి, మనకి సిన్హాల ఆర్ట్ అంట. కార్డ్ విండోస్, కార్డ్ ఉమెన్ అండ్ బాక్స్ విత్ కవర్స్, ఇవన్నీ హిందీలో మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇవన్నీ మనకి అక్షయ పాత్రలాగా మనకి డిఫరెంట్ యూరోపియన్ ఆర్ట్స్. సో మనకి మొత్తం మనకి ఈ జైపూర్ మొత్తం కూడా మనకి రాజ్పుట్స్ ఇంకా మొఘల్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో సిటీ ప్యాలెస్ కూడా మనకి ప్రత్యేకత ఏంటంటే 3 ఆర్కిటెక్చర్లు కలిపి అద్భుతమైన ఆర్కిటెక్చర్ కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్ బుద్ధ, నేపాల్.
చూడండి డిఫరెంట్ షీట్స్లో ఉన్నాయి కానీ మొత్తం రాజ్పుటియన్స్ గురించి అంతా రాజులు బతికే విధానం శైలి మనకి జైపూర్ రాజ్యాల్లో ఉండే రాజులు యువరాణిలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చున్నారు చక్కగా బాగున్నాయి. ఇటువంటి షీట్స్ అనేవి నేను ఎన్నో దగ్గర చూశాను కానీ అంత అద్భుతంగా ఎక్కడ ఇది కనిపించలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. బా ఇది చాలా బాగా నచ్చాయి నాకు. 2 షీట్స్ ఉన్నాయి. ఆ షీట్స్ మీద మాత్రం చక్కగా రాజులు రాజ్పుట్నాస్ వీరందరూ కూడా ఉన్నారు. సో గరుడమూర్తి 20th century ఏడిలో ఉన్న విగ్రహం ఇది. ద మహాభారత్ షీల్డ్. బా మహాభారత షీల్డ్, ద రామాయణ్ షీల్డ్. బా బ్యూటిఫుల్. ద కలెక్షన్స్ ఆర్ రియలీ అమేజింగ్. సో ఫార్ అయితే నాకైతే నచ్చింది. ఇవి మనం జనరల్గా ఎక్కడ చూడం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ 19th century మ్యూజియంస్ అండి ఇది. సో ద రామాయణ్ చలస బాగున్నాయి. మొత్తం చరిత్ర అంతా కూడా మీకు దగ్గర నుండి జూమ్ చేస్తే వెరీ బ్యూటిఫుల్. చూడండి సో ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీకి మనం తర్వాత వెళ్దాం కానీ మనం ఫస్ట్ ఎక్కడ నుండి ఇదిగోండి జైన్ స్ట్రక్చర్స్ తీర్థంకాస్. సో 24 తీర్థంకాస్ అయితే నాకు తెలిసి త్రివిక్రమ్ 400 విష్ణు భగవానుడు వరాహ. హంపీలో అద్భుతంగా చూశాను వరాహ పిరమిడ్ దేవాలయాలు. బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అక్కడే ఉన్నాయి లైవ్ 4 ఆర్మర్ విష్ణు అవతార్స్ అండ్ ప్లానెట్స్. మహిషాసుర మర్దిని. సో ఇది కూడా నేను హంపీలో చూశాను. మహాబలిపురం మహిషాసుర మర్దిని ప్యాలెస్ కూడా ఉంది. మహిషాసుర ఇవి కూడా ఉంది. వేదాంతర్ శివ, కార్తికేయుడు, చోళ్ళు, బా యక్షి. స్కల్ప్చర్ గ్యాలరీ. చాముండా మన 9th to 10th centuryలో ఉంది. మత్రికా ప్యానల్. సో డ్యాన్స్ ప్యానల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ జైపూర్లో చూశాను. మరి అవి ఆ స్కల్ప్చర్స్ అని ఇంకెక్కడ చూడలేదు. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కటి విశిష్ట. ఇది ఉండి బన్సీ ఉదయపూర్ మనకి 8th centuryలో శివ స్టాచ్యూ అర్ధనాదేశ్వరలా ఉంది. రావణుగ్రహమూర్తి. బా 400 విష్ణు. బాగున్నాయి స్కల్ప్చర్స్. ఇదిగోండి మనకి ముని సువాంతనాథ్ జైన్ 4 ఆర్మ్డ్ విష్ణు. देखो अंकल है यहाँ देख लो. సో ఇక్కడ కూడా ఇంక్రెడిబుల్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. బోధిసత్వ ఇది కూడా ఎక్కడ చూడలేదండి. చాలా అద్భుతంగా గౌతమ బుద్ధుడు. హెడ్లెస్ 4th century హెడ్లెస్ బుద్ధ. ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ. కత్తులు కటార్లు ఇంకా ఇవన్నీ ఇక్కడ స్టార్ట్. సో రాజ్పుట్స్ బాణాలు, ధనసు, బో విత్ లాక్వర్డ్ వర్కడ్. ఎంత షార్ప్గా ఉన్నాయి. మొత్తం దిగితే సపా చూడండి చాలా షార్ప్ ఉన్నాయండి. సో 19th century వెపన్స్,
స్టిల్ ప్రిజర్వ్ చేసి ఎంత అందంగా చూపిస్తున్నారంటే ఇట్స్ రియల్లీ నిజంగా నేను ఏదో అనుకున్నాను కానీ నా హృదయాన్ని జైపూర్లో ఇప్పటి వరకు దోచుకుంది ఏదైనా ఉంటే అది జంతర్ మంతర్ ఉన్న ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అనేది డెఫినెట్గా ఈ టేస్ట్ టోల్ మై హార్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ హవామహల్ కూడా మనకి స్టార్టింగ్ నైట్ కూడా బాగుంటుంది మైసూర్ ప్యాలెస్ లాగా. సో స్టార్టింగ్ అండ్ దిస్ రియల్లీ బ్యూటిఫుల్. సో హెల్మెట్ అండ్ ఐరన్ chain. But definitely I would request everyone to visit this Albert Mahal either in the night time or in the day time. మనకి చాలా రేరెస్ట్ షీల్డ్స్ అయితే చూసాను, మహాభారత రామాయణ షీల్డ్స్ ఇవి చాలా బాగున్నాయి. సో మ్యూజియంస్కి ఎందుకు వస్తానంటే మనకి నేను చూసినవి కాకుండా వేరే మ్యూజియంలో కొత్తదనం ఏముందా అని చూస్తుంటాను. బట్ డెఫినెట్లీ ఇట్స్ టోల్ మై హార్ట్ 19th century మ్యూజియం. సో రామ్ సింగ్ మనకి ఇనిషియల్గా దాన్ని టౌన్ హాల్గా మార్చుదాం అనుకున్నారు. దాని తర్వాత మరి తన సక్సెసర్ మధుర్ సింగ్ ఒప్పుకోలేదు. ఇట్స్ ఓకే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. సో చూడండి ఈ పిస్టల్స్ కూడా మనం మ్యాప్ లాక్ పిస్టల్స్ అయితే చూసాను, కానీ ఇక్కడ మన బోర్ పిస్టల్స్ పౌడర్ ఇవన్నీ డిఫరెంట్ మజిల్ లోడింగ్ పిస్టల్స్ అంట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బ్లండర్ బస్ అదే నేను ఎక్కడ ఎదుగుతాను అనుకున్నాను. ఇది కూడా మ్యాప్ లాక్ పిస్టల్స్ అనేవి. ఇవి నేను ఎక్కడ చిత్తోడ్ ఫోర్ట్ దగ్గర కూడా చూసాను. ఎక్కువ మనకి మ్యాప్ లాక్ పిస్టల్స్ అనేవి ఉండేవి. రాజా మాన్ సింగ్. సో చాలా చాలా బ్యూటిఫుల్ అండి. మనకి ఇదిగోండి అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెసల్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ ట్రైపాడ్స్, స్మోకింగ్ ఎక్విప్మెంట్స్. డెఫినెట్లీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను రావాలని. ఇంకా రాత్రిపూట నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనకి 7:30 నుండి 9:30 వరకు. కానీ ఇవన్నీ మన పేర్లు మీకు కనిపించవు. ఇప్పుడే కనిపించలేదంటే రాత్రి మరి పూర్తిగా కనిపించవు. చూడండి చాలా బ్యూటిఫుల్. నేను ఇక్కడ చూసిన ఇంకెక్కడ చూడలేదు, అది మెయిన్. అందుకే నాకు అన్నీ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. నిజంగా మీరు జైపూర్ ప్రేక్షకులు ఏమంటే అనుకోండి, కానీ నాకు సిటీ ప్యాలెస్ కానీ ఈ మ్యూజియం అన్నది ఎక్కువగా ఆకట్టుకుంది. చూడండి అంత వాష్ బేసిన్ అంట. సో ఇది కూడా నేను ఎక్కడ చూడలేదండి. ఇదంతా కూడా మనకి 19th century బ్రాస్ విత్ స్టాండ్ ఇత్తడితో తయారైంది అది. సో ఇదంతా ఇతరతో తయారైన ప్లేట్లు. మరి ఇంకా స్పెషల్ డిస్క్రిప్షన్ అనేది నేనేమి ఇవ్వను. సో చాలా బాగుందండి. ప్రతిదీ కూడా నేను ఇక్కడ చూసింది ఇంకెక్కడ చూడలేదు. సో యూనిక్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. టీ పాట్స్, కోకా పాట్స్. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి షీల్డ్ దగ్గర మనకి ఇదిగోండి చక్కగా రాజులు, రకరకాల ఎలిఫెంట్ ఫిగర్స్, హార్స్ ఫిగర్స్, స్నేక్స్, చారియట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ ఇంప్రెసింగ్ మీ అలాట్. అద్భుతం. కోతులు, పక్షులు, వైల్డ్ లైఫ్, హనుమానం, రకరకాలు అయితే ఉన్నాయి. చూడండి వరాహ అవతారం. సో మెచ్చుకోవాలండి, చాలా అద్భుతం. ఇది ఎవరు డిజైన్ చేస్తారు కానీ 19th century అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజియంస్ ఐ హ్యావ్ సీన్ సో ఫార్. అంత ఈజీ కాదండి. ఇదిగోండి మొత్తం ఇతర సామాన్ల మీద ఈ స్కల్ప్చర్ చూసారా. మనకి ఇది కాళికామాత, ఈశ్వర దేవుడు, మొత్తం బ్యూటిఫుల్. సో ఇవన్నీ కూడా మనకు కాఫీ పాట్స్, ఇందాక చూపించినవన్నీ టీ పాట్స్. చూడండి ఇప్పుడే మనకి ఏం కనిపించట్లేదండి, మరి సాయంత్రం అయ్యేటప్పుడు మరి ఇంకేం కనిపించదు. బ్యూటిఫుల్ అండి. చూడండి నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇది ఉంటుంది చూసారు.
ఇంప్రెసివ్, వెరీ బ్యూటిఫుల్ వర్క్ అండి. ఇతర సామాను మీద ఇది కూడా మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, పైన లక్ష్మీదేవి. బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ కూడా ఉంది. అదిగోండి మనకి హస్తవా అంటే మళ్ళీ ఏనికనే అంటాం. బ్యూటిఫుల్. చూడండి, ఒక షీల్డ్ ఇంకో రెండో షీల్డ్ కూడా ఒకేలా లేవు, అన్నీ కూడా డిఫరెంట్. వాళ్ళకి మెచ్చుకోవాలి. సో ఆర్కిటెక్ట్ అనేది మనకి ఇండోసార్సనిక్ ఆర్కిటెక్చర్ కట్టించిన వ్యక్తి, అతనిది ఒక శైలి అయితే లోపల ఉన్న ఈ రేర్ ఎగ్జిబిట్స్ అనేవి ఇంకొక అద్భుతం. చూడండి, బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జిబిట్ శివ అనేది నేను కూడా ఎక్కడా చూడలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్ రియల్లీ బ్యూటిఫుల్. ఈవెన్ ఉదయపూర్లో కూడా నేను చూడలేదు. ఉదయపూర్ అని మెన్షన్ చేశాను, అసలు ఉదయపూర్లో మ్యూజిక్కే వెళ్ళలేదు కదా నేను. సో ఎంత కూడా మనకి యూటెన్సిల్స్, ఫ్లవర్ పాట్స్, పిటన్స్, పాటరీ కలెక్షన్స్. సో వెరీ రేర్ యూనిక్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. సో చాలా అక్షయపాత్రలాగా ఇది చాలా పెద్దది ఉన్నట్టుంది. ఇంకా పై ఫ్లోర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. అంత వెషల్స్, డిఫరెంట్ వాటర్ వెషల్స్, ఫ్లవర్ వెషల్స్, వైడ్ మౌత్ వెషల్స్, స్పౌటెడ్ లోట, అప్పట్లో వాడే ఇవన్నీ కూడా లోటాలు, నీళ్ళు త్రాగడానికి వాడే లోటాలు. అవి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మా ఇంట్లో కూడా ఇతర పాత్రలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో రాజుల నాటివంటే మరి అప్పట్లో ఆడవాళ్ళకి కట్నాల కింద ఇవే ఇచ్చేవారండి. ఇతర సామాన్లు ఇస్తే మంచిదని చెప్పి ఇతర సామాన్లు ఇచ్చేవారు. అసలు బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా పాటరీ కలెక్షన్స్. వేసెస్ సురాహి కొన్ని అయితే నేను గుర్తుపట్టేస్తాను, కానీ కొన్ని గుర్తుపట్టలేదు. అంతా బ్లాక్ ఫిరంగిలు అంటాం కదా, దాంతో తయారైంది, ఆ మెటీరియల్స్తో తయారైంది మరి ప్రాబుల్లీ. ఫిరంగి అంటాం. ఫిరంగి అంటే అది కెనాన్. మళ్ళీ జలంధర్ వేర్. సో ఇక్కడ చూసిన వేవ్ కూడా నేను వేరే దగ్గర చూడలేదు. మెయిన్ ఏంటంటే ఒక ఎగ్జిబిట్ అనేది ముందు దగ్గర చూసినవి ఏమైనా ఉంటాయంటే బ్యూటిఫుల్. చూడండి, అన్ని ఎగ్జిబిట్స్ నేను ఏది వదలకుండా మీకు అన్నీ చూపించడానికి ఎంతో ఓపిక మీద తీస్తున్నాను. అంతా బ్యూటిఫుల్. సో రామ్ సింగ్ ఇనిషియల్గా మనకి టౌన్ హాల్గా చేసేద్దామంటే తన సక్సెసర్ దీన్ని ఓన్లీ మ్యూజియంగా కన్వర్ట్ చేసేసి ప్రజలందరికీ దీనిలో ఉన్న మన జైపూర్ గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ అద్భుతమైన మ్యూజియం అయితే మన పబ్లిక్కి అలౌ చేశారు. సో అది నిజమేనండి, ఎందుకంటే అలాగా ఇది సాక్రెడ్ ప్లేస్గా ఎవరిని రానివ్వకుండా చేస్తే ఇటువంటి అద్భుతమైన ఆర్ట్ వర్క్స్ని మనం చూడలేము. పేష్వర్ పాటరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ వర్క్స్. ఏడు మొత్తం అంతా ఇంకా ఒకటా రెండా ఏంటి ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూపించినవి 1000 అయిపోయినట్టున్నాయి. ఎంత కూడా పింగాణి మెటీరియల్. సో ఇవన్నీ వెసల్స్.
బ్యూటిఫుల్. సిల్వర్ ఎల్లో స్లీవ్ ఫ్లోరల్ పెయింటింగ్. సో ఇదిగోండి బ్యూటిఫుల్, ఇవన్నీ గ్లాస్ వేర్ మెటీరియల్స్. సో ఐ హ్యావ్ మెట్ కపుల్ ఆఫ్ యూనిట్ స్టేట్స్ పీపుల్. వాళ్ళు ఎల్లో వేస్తుంటే అక్కడ చాలా చల్లగా ఉంటుందని చెప్పారు. బ్యూటిఫుల్, ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ దెమ్ యాజ్ వెల్. సో అయిపోయింది, కింద ఫ్లోర్ అంతా అయిపోయింది. మనం పై ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ద గన్స్, ఆర్మర్స్ గ్యాలరీ కూడా. సో చాలా చక్కగా అయితే మనకి జైపూర్ ప్రభుత్వం ఈ మ్యూజియం అయితే మెయింటైన్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అండి. నాకైతే సిటీ ప్యాలెస్ కన్నా ఇదే అద్భుతంగా అనిపించింది. ఐ థింక్ ఈ గ్యాలరీకి ఆల్రెడీ వెళ్ళాను. సో 5th ఫ్లోర్కి అయితే వెళ్దాం. 5th ఫ్లోర్కి మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఇదంతా కవర్ అయ్యింది. కొన్ని ఫస్ట్ ఫ్లోర్ గ్యాలరీస్ మనకి ఇవన్నీ కూడా కాయిన్స్, వుడెన్ ఆర్ట్, క్లే మోడల్స్ ఇవన్నీ కూడా మనకు పైన కనిపిస్తాయి. సో పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఈ పెయింటింగ్స్ అనేవి నా మనసు అనేది దోచుకోండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఇంక్రెడిబుల్. సో పక్షి, మనిషి, యానిమల్ అన్నీ ఉన్నాయి. మనకి సర్వేశ్వర ఉంటుంది కదా, ఇంత పవర్ఫుల్ బీచ్ దట్ ఈస్ ఇన్ ది ప్లానెట్, అలా ఉంది ఇదంతా చూస్తుంటే. థామస్ హోబ్లిన్ హెడ్లీ. ఈ సెల్ అనేది మొత్తం డాటా అనేది ఎక్కువ అయిపోయింది కదా, మొత్తం కంటిన్యూస్గా పెన్ డ్రైవ్లోకి ఎక్కించడానికి కూడా నాకు టైం దొరకట్లేదు. సో ఇవన్నీ అప్పట్లో ఉన్న వాటర్ బాటిల్స్, బ్యాట్ బ్యాగ్స్ అంట, కప్స్, ఇవన్నీ కూడా మనకి క్లేతో తయారైనవి. మనకు వాటర్ బాటిల్స్, కప్స్, వుడ్. సో ఇందులో ఉన్న ఎగ్జిబిట్స్ అనేవి చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. నేను 1, 2 అనుకుంటే 1, 2 కాదు, ఇంకా అలాగా సిటీ ప్యాలెస్ లాగే ఉంది. మనకి ఛార్జ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇదిగోండి మనకి ఇక్కడ ఉన్న పంజాబ్ అండ్ సింధ్ కార్డ్ బాక్సెస్, వుడెన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, పెన్ కేసెస్. సో 1, 2 కాకుండా ఇక్కడ చాలా ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి. బికానీర్, గోల్డెన్ బికానీర్ కూడా వెళ్తానండి. చాలామంది అంటున్నారు బికానీర్ కూడా వెళ్ళు, యూ డెఫినెట్లీ లవ్ ఇట్ అన్నారు. సో బ్యూటిఫుల్, ఎంత బ్రాస్ కోటెడ్ ఐటమ్స్లో ఉన్నాయి. %% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే 1, 2 ఎగ్జిబిట్స్ కాకుండా చాలా ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి. సో తర్వాత వెళ్తాను, ఫస్ట్ ఇందులో వెళ్తాను. సో ఇదేది మనకు లైటింగ్లో కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగున్నాయి. కన్సర్ట్స్ ఆఫ్ 24 తీర్థంకర జైన్కి సంబంధించినవి. సోనియాకి నాసియా అనేది అది అద్భుతం అండి. అది మరో ప్రపంచంలాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ జైన్ టెంపుల్ హ్యావ్ సీన్ సో ఫార్. దాని తర్వాత మనకు నరే లెవెల్లో ఉంది. ప్రజెంట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ, బట్ స్టిల్ వితిన్ ఫ్యూ ఇయర్స్ దాన్ని వీక్షించడానికి నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న జైన్స్ అందరూ కూడా వచ్చేటట్టు ఉన్నారు. ఎందుకంటే అది అరవిల్ మౌంటైన్స్ హిల్స్ మీద అద్భుతమైన అయితే కట్టించడం అయితే జరిగింది. సో చాలా ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ మనకి. కాకపోతే నాకు సెల్ అనేది లైటింగ్ మీద క్యాప్చర్ అవ్వట్లేదు. సో క్యాప్చర్ అవ్వకపోయినప్పుడు సో నా నీడ పెడితేనే క్యాప్చర్ అవుతుందంటే కొంచెం ఇబ్బంది పడుతూ నేను తీయాలి ఇప్పుడు. సో నా నీడ పడుతుంటే మీకు చక్కగా కనిపిస్తుంది, లేకపోతే కనిపించట్లేదు.
బా నా నీడని మీకు చూపిస్తూ ఈ ఫోటోలు తీస్తున్నాను. బ్యూటిఫుల్. ఆ షాడోలో అయితే చక్కగా కనిపిస్తుంది, షాడో లేకపోతే కనిపించట్లేదు. ఆర్డర్ మిస్ అయిపోతున్నాం మళ్ళీ. చూడండి ఇవన్నీ కూడా కాయిన్స్, జైపూర్ స్టేట్ కాయిన్స్. పృథ్వీ సింగ్, మధవ్ సింగ్. ఆ మధవ్ సింగ్ అతనే మనకి ఇది చక్కగా టౌన్ హాల్ వద్దు మ్యూజియంగా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చక్కగా మ్యూజియంగా కన్వర్ట్ అయిందండి మధవ్ సింగ్. సో బ్యూటిఫుల్ కాయిన్స్ గ్యాలరీ. ఎంపరర్ మొహమ్మద్ షా, ఎంపరర్ ఔరంగజేబ్, మొహమ్మద్ షా. మ్యూజిక్ పెట్టారు కానీ ఆ మ్యూజిక్ కూడా కాపీ రైట్ వచ్చేస్తాయి అదో బాధ. ఇదేంటి మొత్తం. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది ఫుల్లీ అలౌడ్ అండి ఇక్కడ. డిఫరెంట్ కాయిన్స్. కింగ్ చాంద్ దేవ్, సామంత్ దేవ్, అజయ్ దేవ్, మొత్తం వివిధ రాజ్పుట్ సిసోదియా రాజ్పుట్స్, వీళ్ళందరూ రాజ్పుట్స్కి సంబంధించిన కాయిన్స్ అని ఇక్కడ పెట్టారు. గాన్వరి, జైపూర్ బులియన్, సుల్తాన్ అలావుద్దీన్, మొహమ్మద్ షా. ఇవన్నీ కూడా మనకి జైన్ స్కల్ప్చర్స్. సో ఏంటి దేవుళ్ళు ఏంటి, జైన్స్ ఏంటి, ఇది లేదు అది లేదని లేదండి, అన్నీ ఉన్నాయి. బ్రహ్మ స్కల్ప్చర్స్, నారద, కపిల, వ్యాస మహర్షి, సరస్వతి దేవి. బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజియం. ఎందుకు ఇంత నీట్గా అది విష్ణు భగవానుడు పాలరాతితో తయారైంది. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, ఓం నమః శివాయ, హనుమాన్. తాజ్మహల్ కూడా పెట్టారు. మొత్తం అంతా పాలరాతితో తయారైందండి. ఏంటి ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి మొత్తం అంతా కూడా. మంగళ్, బుద్ధ, శుక్ర, సెలిస్టియల్ బాడీస్, సూర్య, మొత్తం అంతా సెలిస్టియల్ బాడీస్. యమ, వరుణ, వాయు, పంచభూతాలు, కుబేరుడు, భైరవ, అగ్ని, కేతు, రాహు. చూడండి బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా మనకి మరుగుజార్ ఆర్కిటెక్చర్, ద మోడల్ ఆఫ్ జైన్ టెంపుల్. కాళీమాత. అబ్బా, ఇలాంటి మ్యూజియం నేను ఎక్కడా చూడలేదు. మొత్తం ఇది లేదు అది లేదు, మొత్తం మెచ్చుకోవాలండి. ఆర్కిటెక్ట్కి మెచ్చుకోవాలి, ఎగ్జిబిట్స్ పెట్టిన వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. బ్యూటిఫుల్. చూడండి అన్ని హిందూ గాడ్స్ ఒకే క్షేత్రంలో ఉన్నట్టు ఇక్కడ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అబ్బా, ఓం నమః శివాయ. చూడండి చాలా చాలా బాగుంది ఇదైతే.
అమ్మో, ఇది చూపించినప్పటికీ నాకు ఛార్జింగ్ అయిపోయేటట్టు ఉందండి. ఈ దేవుడు బాగోదు. బ్యాగులు పట్టుకొని నేను అప్పుడప్పుడు ఛార్జింగ్ లేకపోతే బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ మీద బ్యాగ్ మోసుకుంటూ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఇవన్నీ తీస్తాను. ఇదంతా ఎంబ్రాయిడరీస్ మెటీరియల్స్. బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ కలెక్షన్స్. ద కోట్ ఇన్ ద అండర్ వరల్డ్ అంట. ఇవన్నీ మనకి బ్రాంజ్ స్టాచ్యూస్. హారస్ ఇంత ఏసీ ఇంత చల్లదనాలు కూడా గొంతు ఆరిపోతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లే ఇవన్నీ కూడా మనకి మట్టితో తయారైనవి. బంక మట్టి క్లే అంటే మళ్ళీ ఇది హైలైట్ అసలు. బ్యూటిఫుల్ అండి. ఇది ఎంత ఈజిప్షియన్ స్టాచ్యూస్. ఇందాక నాకు ఫార్మర్స్ ఏదో చెప్పినట్టు ఉన్నది. మమ్మీస్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, చూడు వెళ్ళు అన్నారు. బ్యూటిఫుల్ ఈజిప్షియన్ మమ్మీ. వావ్. ఈజిప్షియన్ మమ్మీస్ బాగున్నాయి. ఇది రేరెస్ట్ ఎగ్జిబిట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు సాధారణంగా నేను మరి సౌత్ నుండి మెల్లికి ఇప్పుడే నార్త్కి వస్తున్నానో ఏమో కానీ ఇటువంటి ఎగ్జిబిట్స్ అనేవి ఈజిప్షియన్ మమ్మీస్ అనేది నేను ఎక్కడా చూడలేదు. ఇది రిప్లికా ఆఫ్ గాడెస్ షికత్, రిప్లికా ఆఫ్ బ్యూటిఫుల్. Osiris. सामने वो डेड बॉडी रखी हुई है 322 ईसा पूरी महिला की डेथ किया होना सही किया था. ఇవ్వండి. ఇవన్నీ కూడా మనకి సింబలైజ్. ఈజిప్షియన్స్ కూడా మన మనసును దోచుకున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రామాయణ మహాభారతం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈజిప్ట్ మమ్మీస్ అయితే ఇప్పటి వరకు ఏ మ్యూజియంలో కూడా నేను చూడలేదు. Yes, I appreciate things which I don't see it, and still it's beautiful. Even though if it's costly, I still recommend people. But ఎందుకంటే మళ్ళీ చెప్పింది అది చెప్తే అది మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పట్లేదు కానీ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్తాను నేనైతే. మీరు జైపూర్కి వస్తే దిస్ మ్యూజియం టేక్స్ ద అట్మోస్ట్ ప్రయారిటీ. చాలా బ్యూటిఫుల్ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అంతా కూడా మనకు వుడెన్ టేబుల్స్, ప్లేనో రేక్. సో ఏంటండి ఒకటా రెండా ఎన్ని ఎగ్జిబిట్స్ అయితే చాలా పెద్దవి. సో వుడెన్ డోర్ బీరు అలా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది కూడా చూసారా, సితార్ ఎంత పెద్దది. నేను మళ్ళీ ఇది కూడా ఎక్కడ చూడలేదు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి. వెళ్తాను ఆ సైడ్కి కూడా వెళ్తాను. సో ఇయర్ రింగ్స్ కానీ సో ఇవన్నీ కాలుకి వేసుకునే పట్టీలు, కడియాలు. అప్పుడు సిల్వర్ కడియాలు వేసుకునేవారు. మా నాన్నమ్మ వాళ్ళు కూడా సిల్వర్ కడియాలే ఉండేవి. ఆ తరంకు ఉండేవండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మరి ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు. కడియాలు అంటే రేరెస్ట్ అయిపోయింది. అవి ఆర్టిఫాక్ట్స్ ఫాస్ట్గా చేయాలి, ఇప్పుడు చూపించాలి.
సోఫార్ అయితే నేను చూసిన ఎగ్జిబిట్స్ అన్నట్లు చాలా రేర్ అండ్ యూనిక్ ఎగ్జిబిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో దానికి మాత్రం నేను ఐ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్. మిగతావన్నీ నార్మల్గా ప్రతి దగ్గరలో ఉన్నవి ఇక్కడ కామన్గా ఏది కూడా లేదు. అన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా వేరే మ్యూజియం కూడా ఇటువంటివి చూడలేదు. ఇది మాత్రం హైలైట్ అండి. ఇది కూడా నేను ఎక్కడ చూడలేదు. డిఫరెంట్ పియానోస్, వీణాలు, పీకలు, డ్రమ్స్, పాము ఊదే పీక, ఇంకా ఇవన్నీ మనకి వీణాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీణాస్, తబ్లాస్, డ్రమ్స్ బాగున్నాయి. ఇది కూడా మనకి తరగని అక్షయ పాత్రలాగా ఎన్ని చూసినా కూడా ఎగ్జిబిట్స్ అనేవి అస్సలు తరగట్లేదు. అన్ని ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి. బా ఇదంతా ప్రొఫెషన్స్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. నేత వేసేవాళ్ళు, పాటరీ, ఉయ్యాలలు తయారు చేసేవాళ్ళు, మ్యాన్ సిట్టింగ్ స్టోన్స్ ఇన్ జిల్వరీ, రాధాకృష్ణ, గోవిందజీ దేవాలయానికి కూడా బాగుందన్నారు. నేను 5 గంటలకు అక్కడికి వెళ్ళాలండి. సో టైం ఉంటే నేను ఆల్బర్ట్ హౌస్ రేపు చూస్తాను, లేకపోతే ఈరోజు చూస్తాను. గోవిందజీ దేవాలయానికి అయితే వెళ్ళాల్సిందే. సో ఎగ్జిబిట్స్ అన్నీ తీస్తూనే ఆ చివరి అంశంలో ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ పవర్ బ్యాంక్ పెట్టాను. సో ఇది అయిన తర్వాత కనీసం ఒక 30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వాలి. చూసారా, నా టైం అనేది మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనివల్లే పోతుంది, సగం ఛార్జింగ్ వల్లే. లేకపోతే ఈరోజు అట్లీస్ట్ ఒక 5 అయినా తిరిగేవాడిని. ఈరోజు కేవలం సిటీ ప్యాలెస్, నెక్స్ట్ హవామహల్కి వెళ్ళాను. హవామహల్ తర్వాత జంతర్ మంతర్కి వెళ్ళాను. ఇప్పుడు దీని తర్వాత నేను అంబర్ ప్యాలెస్కి వెళ్తాను. అంబర్ ప్యాలెస్ నెక్స్ట్ మళ్ళీ రాత్రిపూట హవామహల్కి అయితే వస్తాను. వాళ్ళు దగ్గేస్తాను కదా అవతారం చూసి. మీకు తెలియదు ఇది ఎలా ఇక్కడ షూటింగ్ చేస్తానంటే. బ్యూటిఫుల్ అండి. బా a sample of chariot. క్లే మోడల్ యోగిక్ పోస్చర్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా నేను వేరే మ్యూజియంలో ఇది అన్ని యోగాసనాలు కూడా మనకు చక్కగా చూపించారు. డెఫినెట్లీ హైలీ రికమెండెడ్. ఇది 100కి 1000% నేను రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్లీ యూ గోనా సీ థింగ్స్ విచ్ యూ హ్యావెంట్ సీన్ ఎనీవేర్. చూడండి ఎన్ని యోగాసనాలు. సో ఫారినర్స్ అందరూ ఈ యోగాసనాలు ఈ మ్యూజియంకి వస్తే తెలుస్తుంది అసలు బయట వాళ్ళు నేర్చుకుంది రియల్ యోగా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ మేము చూస్తుంది యోగా. అసలు సిసలైన యోగాసనాలు, నెమలాసనాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. శవాసనం, పద్మాసనం. అన్నిటికన్నా కష్టమైంది ఇది ఉంది కదా మనకి, ఈ ఆసనం ఉంది కదా. ఆ ఆసనం అనేది నెమలాసనంలో ఉంటుంది. అది చేస్తే మీరు చక్కగా మీరు చాలా ప్రాముఖ్యత అయిన యోగిష్టి కింద పనిలో పడతారండి. ఎందుకంటే యోగాలో నెమలాసనం వేయడం అనేది చాలా కష్టం. అది వేస్తే మీరు ఆల్మోస్ట్ యూ హ్యావ్ లెర్న్డ్ ద బ్యూటీ ఆఫ్ యోగా అనుకోవచ్చు. సో నేనైతే అప్పుడు చేసేవాడిని. సూర్య నమస్కారాలు, 12 నమస్కారాలు, శవాసనాలు, నౌకాసనం, నెమలాసనం అయితే వేయలేదు. కానీ సో అయిపోయినట్టుంది మనకి. ఇదే ఈ అద్భుతమైన ఆల్బర్ట్ హాల్ మ్యూజియం విశేషాలు. చాలా బ్యూటిఫుల్ ఎగ్జిబిట్స్ అయితే ఉన్నాయి. సో అయిపోయినట్టుంది మ్యాక్సిమం. చూడండి చాలా అద్భుతమైన పెయింటింగ్స్.
సో అయిపోయిందండి అన్నీ మొత్తం ఏది వదలకుండా మొత్తం అన్నీ తిరిగేసి వచ్చాను. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. గౌతమ్ బుద్ధుడు. నాకు తెలిసి ఇక్కడ పప్పెట్ షో కూడా జరుగుతుంది, రాత్రి అయితే జరుగుతుంది అనుకుంటా పప్పెట్ షో. నాకు టైం ఉండేటప్పుడల్లా వస్తానండి, మళ్ళీ నైట్ అయినా వస్తాను, నైట్ లేదు మార్నింగ్ లేదు, ఏ టైం అయితే వస్తాను. కాకపోతే మొదట నేను తిరగాల్సినవి జైపూర్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా హైలీ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కమ్స్ టు జైపూర్. ఇది మీది ఫస్ట్ కానీ సెకండ్ కానీ పెట్టుకోండి, ఎందుకంటే జంతర్ మంతర్ చక్కగా చూసేసి. ఎందుకంటే జంతర్ మంతర్కి ఎందుకంటే నేను రికమెండ్ చేస్తానంటే, జంతర్ మంతర్ దగ్గర మీకు కంపోజిట్ టికెట్ అనేది దొరుకుతుంది. ఆ కంపోజిట్ టికెట్తో మీరు హవా మహల్ చూసేసి దాని తర్వాత ఆల్బర్ట్ హాల్ మ్యూజియం చక్కగా వచ్చేస్తే చక్కగా మనకు అంబర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా అదే టికెట్తోనే అయిపోతుంది. చెప్తానులేండి నేను ఎలా ఏంటన్నా ఏంటి సంగతి ఏంటంటే మీకు తెలియజేస్తాను. బ్యూటిఫుల్ పార్క్ కూడా ఉంది అక్కడ. నో ఎంట్రీ నో, మరి అటు వెళ్ళకూడదు ఏంటి. సో ఇదేనండి మనకి ఆల్బర్ట్ హాల్ మ్యూజియం విశేషాలు. చాలా అద్భుతమైన మ్యూజియం, చూడండి బ్యూటిఫుల్. కరెక్ట్గా సన్సెట్ పడిన టైంకి అయితే వచ్చాను. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ హూ ఎవర్ కమ్స్ టు జైపూర్. సిటీ ప్యాలెస్ కన్నా గొప్పది ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. చాలా ఎగ్జిబిట్స్ అనేవి నేను చూశాను. ఈజిప్ట్ ఎగ్జిబిట్స్ ఏంటి, చాలా రేరెస్ట్ ఎగ్జిబిట్స్ అనేవి మనకి అద్భుతమైన ఆల్బర్ట్ మ్యూజియాలు అయితే ఉన్నాయండి. నేను ఇప్పటివరకు చాలా మ్యూజియాలకి వెళ్ళాను కానీ, సో దిస్ ఈజ్ టోటలీ అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్. చాలా అద్భుతంగా ఉంది మ్యూజియం అయితే మాత్రం. లోపల బయట పెయింటింగ్ చూసి ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్లో ఉంది ఏముందా అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి ఎగ్జిబిట్ చూసేసరికి నాకే కళ్ళు తిరిగి ఇప్పటివరకు ఈజిప్ట్ ఎగ్జిబిట్స్ అనేవి నేను ఎక్కడా చూడలేదు. మమ్మీ కూడా లోపల ఉంది. దాంతోపాటు రామాయణ మహాభారత ఇలాంటివి కూడా మనకి షీల్డ్స్ మీద డిఫరెంట్ పాత్రల మీద అద్భుతమైన మన పురాణాల గురించి కూడా తెలియజేశారు. అదే సంథింగ్ దట్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. సో చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మన భారతీయ సంస్కృతి అంతా కూడా నాలెడ్జ్ అంతా కూడా మనకు అద్భుతంగా మనకి ఇక్కడైతే మనకి రావడం అయితే జరుగుతుంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అండి. ఇక్కడ నుండి నేను వేరే ప్రదేశానికి వెళ్ళాలి. నా కేవలం 2% ఛార్జింగ్ మాత్రమే ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ 40 మినిట్స్ బ్రేక్ తీసుకొని చక్కగా ఎక్కడికైనా వెళ్తే చక్కగా అక్కడికి వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఫర్ నౌ బై, టేక్ కేర్. సో చాలా పెద్ద మ్యూజియం, 19th century మ్యూజియంగా చాలా చాలా బాగుంది. ఒక సర్కిల్ అయితే వేస్తాను. Cheers.